ప్రస్తుతం దాదాపు అన్ని కార్ కంపెనీస్ ఈవీల వైపు వేగంగా వెళ్తున్నాయి. కానీ టయోటా మాత్రం పూర్తిగా ఈవీస్ ను సమర్థించడం లేదు. ఇది పోటీకి భయమా, లేక టయోటాకు ఇతరులకు కనిపించని విషయం ఏదైనా కనిపిస్తుందా? ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే టయోటా కూడా ఈవీ కార్స్ ని తీసుకురాబోతుంది. కానీ అందరూ ఒకేసారి ఈవీస్ కు మారడం రిస్క్ అని భావిస్తుంది. టయోటా ప్రకారం కారు అనేది కేవలం ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కాదు, అది ఒక మిషన్. ముఖ్యంగా నమ్మకంగా పనిచేయాలి. టయోటా వెహికల్స్ లక్షల కిలోమీటర్లు సమస్య లేకుండా నడిచే రిలయబిలిటీకి పాపులర్. అయితే ఈవీస్ లో బ్యాటరీస్, మోటార్స్, సాఫ్ట్వేర్స్ పైన ఎక్కువ ఆధారపడడం వల్ల రిలయబిలిటీ సమస్యలు పెరిగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తుంది. అందుకే భవిష్యత్తులో ఒకే టెక్నాలజీ అందరికీ సరిపోదని టయోటా చెప్తుంది. కొన్ని చోట్ల హైబ్రిడ్స్, కొన్ని చోట్ల పెట్రోలు లేదా డీజిల్ ఇంజన్స్, మరికొన్ని చోట్ల హైడ్రోజన్ కార్స్ బెస్ట్ చాయిస్ కావచ్చని అంటుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? టయోటా ఈవీస్ కూడా ఫార్చ్యూనర్ లా నమ్మకంగా ఉంటాయా? కామెంట్లో చెప్పండి.